మన మంచి కోసం మన బిడ్డలు భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వానికి మనందరం అండగా నిలవాలని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం కొడంగల్ పట్టణ కేంద్రంలోని రాఘవేంద్ర గార్డెన్లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు జిల్లా యంత్రాంగం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ ప్రొఫెసర్ అలేఖ్య పుంజుల బృందంచే సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజాపాలన పథకాలపై ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేయగా తాండూరు శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ ప్రొఫెసర్ అలేఖ్య పుంజుల, ఫైనాన్స్ కమిషనర్ సభ్యులు రమేష్, వైద్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు రాజేశ్వర్ రెడ్డి, విజయ్ కుమార్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం అమలు చేసి చూపించిందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరూ తినేటువంటి ఆహారం మీద వార్త ఏమిటాన్ని సప్లై చేయాలా గట్టకు కొట్టించుడు కొన్ని ఇంకా ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ప్రజల్లో పట్ల ఇంకా ఎప్పుడు ఇస్తారు అనే ఆలోచన ఉన్నట్టు సర్వేలో పట్ల తెలుస్తున్నది. మహిళలకు 2500 రూపాయలు కానీ మరి అదేవిధంగా ఈ మన ఎకరానికి 15,000 రూపాయలు ఏడాదికి రైతు భరోసా వేయడం కానీ ఇట్లాంటి చాలా మట్టుకు మనం ఎదురు చూస్తున్నాం. అట్లనే ఇండ్ల విషయాన్ని కూడా చాలా ఎదురు చూస్తున్నాం. అవన్నీ తప్పకుండా గౌరవ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మీరు భరోసా పెట్టుండి తప్పకుండా మీ భరోసాను గొప్ప కాకుండా ప్రతి అంశాన్ని ప్రతి హామీని అమలు చేసే విధంగా తప్పకుండా చేస్తాడనే ధైర్యము వారికి ఉన్నది. భగవంతుడు ఆ ధైర్యాన్ని కలిగించాలని చెప్పేసి మేము అందరము వారికి మనస్ఫూర్తిగా ఆయు ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంది. తిని బండారాలు నువ్వు తింటివా అయ్య తిన్నాక
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మీరు మీ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నామో ఆ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతున్నారనే విషయాన్ని మనం అందరం గమనించాలి. ఈ 7 లక్షల అప్పు ఏదైతున్నదో దానికి నెలకు 7,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టవలసి వస్తున్నది. ఈ ఏడాది లోపల 58,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి మిత్తి కట్టే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఆ దుస్థితి కలిగించింది పాత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మట్టుకు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇస్తూ కొన్ని ఇంకా ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ప్రజల లోపల ఇంకా ఎప్పుడు ఇస్తారనే ఆలోచన ఉన్నట్టు సర్వే లోపల తెలుస్తున్నది. మహిళలకు 2,500 రూపాయలు కానీ, మరి అదేవిధంగా ఈ మన ఎకరానికి 15,000 రూపాయలు ఏడాదికి